నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సుందరం మాస్టర్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ మూవీకి వచ్చేసరికి అయితే ఒకటే మాట చెప్తాను, డీసెంట్గా ఉంది, వల్గారిటీ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎంజాయబుల్ అనమాట. అండ్ ఎంజాయబుల్ అని చెప్పేసి పెద్ద పెద్ద రేటింగ్లు అయితే ఇవ్వలేను, రేటింగ్ ఇచ్చిన లాస్ట్లో చెప్తాను. కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్గా ఏం లేదు భయ్. ఒక విలేజ్ ఉంటుంది, వరల్డ్ నుంచి కట్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో దాంట్లో ఎందుకు కట్ ఆఫ్ అయింది ఏందనేసి మీరు మూవీలోకి వెళ్ళి థియేటర్స్లోకి వెళ్ళి వాచ్ చేసినాక మీకు అర్థమవుతుంది. వాచబుల్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు భయ్. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అంటే గురువు అంటే ఎలా ఉండాలి, గురువు కాన్సెప్ట్ మీద తీసిరన్నమాట. ఒక టీచర్, గురువు కూడా ఒక టీచర్ ఎలా ఉండాలనే ఒక కాన్సెప్ట్ మీద తీసిరు, బాగుంది. అండ్ ఓవరాల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే వాచబుల్ మూవీ, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ల్యాక్ అనేవి, కొన్ని సీన్స్లా కొంచెం స్లోగా అనిపిస్తుంది. సో సింపుల్ చెప్పుకోవాలంటే డ్రామానే అడవిలో జరుగుతున్నట్టుంటుంది. కొంచెం అది చాలామందికి స్లోగా అనిపిస్తుంది. ఎవరైతే స్లో నరేటివ్ చూడాలని కూడా వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది. అండ్ పర్లేదు భయ్, చూడొచ్చు, ఫ్యామిలీతో వాళ్ళతో కూడా చూడొచ్చు, కాన్సెప్ట్ ఏం లేదు. మన అక్కడ రూరా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటారు మాకు టీచర్ కావాలని. సో మన హర్ష ఉన్నాడు కదా, నల్లగా ఉంటే నల్ల వాళ్ళు ఉంటే బాగుంటుంది అంటే మన వాళ్ళు ఇద్దరు హర్షాలు కూర్చుంటారు. సో ఆ కాన్వర్సేషన్ కొంచెం కామెడీగా అనిపిస్తుంది. వైవ హర్ష అండ్ ఇక అమృతంలా ఉన్నా కూడా హర్ష అనమాట. ఇద్దరు కామెడీ బాగున్నాడు, కానీ లిమిటెడ్ రోల్ ఉంటుంది. సో అతను ఇక్కడికి పంపిస్తాడు అన్నమాట, కనుక్కోమని అది ఏందని చేసేస్తే. సో అలా మనకి స్టోరీ అనేది రివీల్ అవుతుంది. సో పెద్దగా ఏమి ఉండదు, మొత్తం విలేజ్ మట్టుగా లొకాలిటీ మట్టికి అన్నట్టు నడుస్తుంటుంది అన్నమాట. ఓవరాల్గా వాచబుల్ మూవీ, ఎంజాయ్ చేసుకోవచ్చు. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2/5 రేటింగ్స్ ఇస్తున్నా. అది ఏందన్నా 2 ఎందుకు ఇస్తున్నావు అనేసి మీరు అనొచ్చు. కొన్ని దగ్గర లాజిక్ అనిపించదు, కొన్ని దగ్గర సెన్స్ అనిపించదు. అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి అది అవసరం అన్నట్టు అనిపిస్తుంది. స్లో అయితే చాలా ఉంది భయ్, స్లో నరేషన్ ఉంది. రివ్యూ స్టార్టింగ్లో కూడా అది చెప్పిన, అండ్ రేటింగ్ గురించి కూడా అన్నా అందుకే. సో కొంచెం తక్కువ అనిపించింది. ఓటీటీలో వచ్చింది ఇంకో బాగుండేది అన్నట్టు అయితే నా ఒపీనియన్ అనమాట భయ్. సో థియేటర్ల కంటే ఓటీటీలో పెద్ద స్క్రీన్ ఏమంటారు, పెద్ద టీవీ మానిటర్ మీద ఇంట్లో ఎంజాయబుల్ అనమాట. సో భయ్ మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతా చూసారు వాళ్ళందరి టైం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.